ఇటీవల వార్తలు నిలిచినటువంటి పురస్కారం పేరు రామన్ మెగసెసే పురస్కారం. ఈ రామన్ మెగసెసే పురస్కారాన్ని ప్రతి ఏటా ఆగస్టు 31వ తారీఖున ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాన్ని ఆగస్టు 31వ తారీఖు ప్రదానం చేయడానికి గల కారణం ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు అయినటువంటి రామన్ మెగసెసే జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ప్రదానం చేస్తూ ఉంటుంది. ఈ పురస్కారాన్ని 1957 లో ప్రారంభించగా ఈ పురస్కారం 1958 నుంచి తొలిసారిగా ఇస్తున్నారు. ఈ పురస్కారాన్ని మొదట్లో 5 రంగాల్లో మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పురస్కారాన్ని 6 రంగాల్లో ఇస్తున్నారు. అనగా 2001లో మరొక రంగాన్ని పెంచి ప్రస్తుతం 6 రంగాలు ఈ పురస్కారాన్ని అందించడం అనేది జరుగుతున్నది. 2024లో ఈ పురస్కారానికి మొత్తం ఎంపికైనటువంటి సభ్యుల సంఖ్య 5. ఈ 5 మందిలో 4 సభ్యులు కాగా మరొక సంస్థ అవుతుంది. ఇది జపాన్ దేశం సంబంధించినటువంటి మియాచకి హయావో, నెక్స్ట్ ఇండోనేషియా దేశం సంబంధించి ఫర్హాన్ పర్వీజా, నెక్స్ట్ వియత్నాం దేశం సంబంధించి ఇంగ్యుయన్తి ఇంగ్యో పియాంగో, భూటాన్ దేశం సంబంధించి ఫిన్షో కర్మ, నెక్స్ట్ థాయిలాండ్ దేశం సంబంధించి మరొక సంస్థ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్. థ్యాంక్ యూ టు ఆల్.